రాజ్ న్యూస్. హైదరాబాద్ నాలలో కొట్టుకుపోతున్న ఒక వ్యక్తిని స్థానిక కార్పొరేటర్ స్థానికులు కలిసి కాపాడారు. పాత బస్తీ యాకత్పుర నాల వద్ద గౌస్ అనే వ్యక్తి తన గొర్రెల కోసం ఆకులు తెంపడానికి వెళ్లాడు. ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ నాలలో పడ్డాడు. స్థానిక ఎంఎం కార్పొరేటర్ మహమ్మద్ త్వరగా నిచ్చెన తాడు అందుకుని నాలలో ఉన్న వ్యక్తిని బయటికి తీసేలా సహకరించారు. హైదరాబాద్ నాలలో కొట్టుకుపోతున్న ఒక వ్యక్తిని స్థానిక కార్పొరేటర్ స్థానికులు కలిసి కాపాడారు. పాత బస్తీ యాకత్పుర నాల వద్ద గౌస్ అనే వ్యక్తి తన గొర్రెల కోసం ఆకులు తెంపడానికి వెళ్లాడు. ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ నాలలో పడ్డాడు. స్థానిక ఎంఎం కార్పొరేటర్ మహమ్మద్ త్వరగా నిచ్చెన తాడు అందుకుని నాలలో ఉన్న వ్యక్తిని బయటికి తీసేలా సహకరించారు. వరంగల్ హన్మకొండ కాజీపేటలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 72 గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు ముప్పు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడుతూ ప్రాణ నష్టం జరగకుండా అత్యవసర సేవలు అందించేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు ముప్పు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఎస్కే సలీమతో మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. వరంగల్లో భారీ వర్షాల నేపథ్యంలో మొత్తము అనేక కాలనీలు కూడా వరద నీరు చేరడంతో కాలనీ వాసుల్ని పునరావాస కేంద్రాలకు తరలించి ఎప్పటికప్పుడు వారికి నిత్య అవసరాలు అందిస్తున్నారు. ముఖ్యంగా వరంగల్లో 30కి పైగా కాలనీలు ఇప్పటికీ కూడా వరద నీరు చేరడంతో ఇటు పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. రానున్న 72 గంటలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే నేపథ్యంలో మొత్తం పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలను పర్యటిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. మనతో వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఎస్కే సలీమా గారు ఉన్నారు. మేడంతో మాట్లాడే అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, పోలీసులు ఎలా ముందుకు వెళ్తున్నారు తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం, భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ మొత్తం కూడా జలమయమైపోయింది, అనేక గ్రామాలు నీట మునిగాయి. పోలీస్ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మా తరపు నుంచి మేము ఇప్పుడు జీడబ్ల్యూఎంసీ మరియు అలాగే లైన్ డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రిసిటీ కావచ్చు, మున్సిపాలిటీ వీళ్ళందరితో కలిసి షెల్టర్ హోమ్స్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో లోతట్టు ప్రాంతాల్లో ఉంటే ఇమీడియట్లీ వాళ్ళని మేము రెస్క్యూ చేయడం జరుగుతుంది. వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పునరావాస కేంద్రాల్లో ఉంచి ఆ నీళ్లు రిసీడ్ అయ్యి అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి వెళ్ళేటట్టు ఉండేటంత వరకు కూడా అక్కడ ఫుడ్ షెల్టర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలానే కాకుండా మా మెన్ను కూడా అందరికి కూడా ఈ నైట్ వర్క్ చేయడానికి కూడా 24/7 స్టాండ్ టు పెట్టాము. అందరి సెలవులు కూడా రద్దు చేయడం జరిగింది. 24/7 అందరు ఆఫీసర్స్ కూడా ఫీల్డ్లోనే ఉండేట్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న సీఎం గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ తీసుకుని ఇదే చెప్పడం జరిగింది. కాబట్టి అందరు ఆఫీసర్స్ కూడా ఎవరు కూడా సెలవుల్లో ఉన్న వాళ్ళతో సహా అందరూ వచ్చి మళ్ళీ విధుల్లో జాయిన్ అవడం జరిగింది. మేడం, రానున్న 72 గంటలు కూడా తీవ్రమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. అందులో భాగంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు పోలీస్ యంత్రాంగాన్ని, జిల్లా కలెక్టర్ని అలర్ట్ చేశారు. ఇంకా కొన్ని ప్రాంతాలు ముప్పుకు గురే అవకాశం ఉంది. ముందస్తుగా వారిని ఏమన్నా తరలించే అవకాశం ఉందా, లేదంటే వరదలు వచ్చిన తర్వాతే చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఏం లేదండి, ఆల్రెడీ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా మేము ఆల్రెడీ చెప్పేశాము. కంట్రోల్ రూమ్స్ ప్లస్ లోకల్ కౌన్సిలర్స్, కన్సర్న్ పొలిటికల్ లీడర్స్ ద్వారా కూడా మేము ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ పాస్ ఆన్ చేశాము. మాక్సిమం జనాలు ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ తెలిసిన వాళ్ళ ఇంటికి అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒకళ్ళు ఇద్దరు అంటే కొన్ని ఫ్యామిలీస్ వెళ్ళలేకపోతే వాళ్ళని మేము తీసుకోవడం జరుగుతుంది. వదలు వచ్చి మునిగేదాకా ఏం ఆగదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు అలర్ట్ వచ్చింది కాబట్టి ముందుగానే మేము వాళ్ళని పునరావాస కేంద్రాలు తరలించడం జరుగుతుంది. మేడం, ఇంకా రహదారులు కూడా అనేక రహదారులు కూడా నీట మునిగి ప్రజా రవాణా కూడా స్తంభించే అవకాశం ఉంది. దానిలో భాగంగా ఇటు పోలీస్ యంత్రాంగం, ఇటు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండొచ్చు?
అంటే వర్షానికి చెట్లు పడిపోయినా ఒకవేళ కాజువేల మీద వాటి మీద నీళ్లు చేరినా కానీ మేము ఆల్రెడీ అక్కడ మేము సైన్ బోర్డ్స్ అని పెట్టి మా ట్రాఫిక్ పోలీస్ ద్వారా అక్కడ ఎటువంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ కానీ పీపుల్ ట్రాన్స్పోర్ట్ జరగకుండా ఆల్రెడీ చూస్తున్నాము. ఆల్రెడీ 1 or 2 మెంబర్స్ మా పోలీస్ మెంబర్స్ యూనిఫామ్లో పెట్టి ఆ వైపు వెళ్ళొద్దని కూడా చెప్పడం జరుగుతుంది. సో దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇది మొత్తానికి వరంగల్ పోలీసులు మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పోలీసు అధికారులు పర్యటిస్తున్నారు. అక్కడ ఉన్న సమస్యలు కూడా తెలుసుకుంటున్నారు. ఇటు ట్రాఫిక్ కూడా ఎప్పటికప్పుడు ఇటు భారీ వర్షాల నేపథ్యంలో రహదారులపైన భారీగా వరద నీరు చేరిపోయే అవకాశం ఉంది. ఇటు ప్రజా రవాణా కూడా స్తంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రజల్ని అలర్ట్ చేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ పోలీసు అధికారులు అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి. కెమెరామెన్ ఫిరోజ్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీ కోదండరాం నియామకాన్ని రద్దు చేసింది. అదేవిధంగా ఎమ్మెల్సీ అలీఖాన్ నియామకాన్ని కూడా రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. దాసు శ్రావణ్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీ కోదండరాం నియామకాన్ని రద్దు చేసింది. అదేవిధంగా ఎమ్మెల్సీ అలీఖాన్ నియామకాన్ని కూడా రద్దు చేసింది. దాసు శ్రావణ్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు ఈ సంచలన తీర్పుని ఇచ్చింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ అలీఖాన్ నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. దాసు శ్రావణ్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీన్ని ఏర్పాటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ అలీఖాన్ నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. దాసు శ్రావణ్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
ఇక సుప్రీంకోర్టు సంచలన తీర్పు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైవ్లో అందిస్తారు. రాజు, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ అలీఖాన్ నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. దాసోజు శ్రావణ్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు సంచలన తీర్పు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? ఎస్ చక్రి, కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియామకమైనటువంటి ఎమ్మెల్సీ కోదండరాం, అదేవిధంగా ఇటు ఎమ్మెల్సీ ఆమీర్ ఖాన్ల అభ్యర్థిత్వాన్ని ఏదైతే సభ్యత్వం ఎమ్మెల్సీలుగా ఉన్నారో వారి ఎమ్మెల్సీల పదవులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మనం ఒకసారి చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఇద్దరు పేర్లను ప్రతిపాదించడం జరిగింది. దాసోజు శ్రవణ్, అదేవిధంగా కుర్రా సత్యనారాయణ, వీరు ఇద్దరు పేర్లను ప్రతిపాదించడం జరిగింది. అప్పుడు గవర్నర్గా ఉన్నటువంటి తమిళిసై సౌందరరాజన్ అవన్నీ కూడా వెంటనే ఆమోదించలేదు. కొన్ని రోజులు పెండింగ్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే వాటిపై నేను ఆలోచించాలి, ఎందుకంటే వీళ్ళు విభిన్న రంగాలకు చెందినటువంటి వారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియామకం చేయాల్సి ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఏ రంగంలో నిష్ణాతులు అని తెలుసుకోవడానికి నాకు కొంచెం సమయం పడుతుంది అని చెప్పేసి కూడా అప్పుడు గవర్నర్గా ఉన్నటువంటి తమిళిసై ప్రభుత్వానికి సమాచారం అందించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పలుమార్లు అప్పుడు ప్రభుత్వం ఎన్నిసార్లు గవర్నర్కు గుర్తు చేసినా కూడా ఆమె పరిశీలిస్తున్నానని చెప్పి కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది. అప్పటికే ఎన్నికల కోడ్ రావడం, అదేవిధంగా ఎన్నికలు జరగడంతో అలాగే పెండింగ్లో ఉండిపోయింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. కానీ అది పెండింగ్లో ఉండడం వల్ల దానిపై ఎట్లాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపై కొత్తగా వచ్చినటువంటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా అంటే అప్పటికే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా తమిళిసై సౌందరరాజన్ మరొకసారి అడిగారు. దాన్ని ఇప్పటికే తిరస్కరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కోరడంతో దాన్ని వివిధ కారణాల వల్ల ఆమె వాళ్ళిద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరించడం జరిగింది. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడంతో దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపై మాకు న్యాయం జరగాలి, అదేవిధంగా ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను ఎమ్మెల్సీలుగా గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుందని చెప్పేసి కూడా కోర్టులో ఇన్ని రోజులు కూడా కోర్టులో కేసు నడుస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే అప్పటికే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇద్దరి పేర్లు కోదండరాం, అదేవిధంగా ఇటు ఎమ్మెల్సీ అమీర్ ఖాన్, వీళ్ళిద్దరిని కూడా ఎమ్మెల్సీలు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా పరిగణిస్తూ గవర్నర్ ఉత్తర్వులు కూడా జారీ చేయడంతో వీళ్ళిద్దరూ ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కొనసాగుతూ ఉన్నారు. అయితే ఊహించని రీతిలో ఇన్ని రోజులు కూడా వాయిదా పడుతూ వస్తున్నటువంటి ఈ కేసు తాజాగా ఈ రోజు ఏదైతే దాన్ని ఫైనల్ తుది తీర్పు వెల్లడించడం జరిగింది. ఆ తుది తీర్పులో వీళ్ళిద్దరు అభ్యర్థిత్వాలు ఏవైతే ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో గతంలో వేరే వారిని పెట్టి అదేవిధంగా దాన్ని తిరస్కరించి వీరిని మళ్ళీ ఏదైతే ఇద్దరిని ఎమ్మెల్సీలుగా పెట్టడం ఏదైతే ఉందో దీన్ని తప్పుపడుతూ సుప్రీంకోర్టు అయితే తీర్పు వెలువరించడం జరిగింది. దీంతో వారిద్దరి సభ్యత్వాలు ఇప్పటికే ఎమ్మెల్సీలుగా మరి అభ్యర్థిత్వం ఏం కాబోతా ఉంది, సో వాళ్ళ సభ్యత్వాలు రద్దు చేస్తున్నామని చెప్పేసి కూడా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఏం జరగబోతా ఉంది అనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే దీనిపై బీఆర్ఎస్ నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దాసోజు శ్రవణ్ న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. దీనిపై ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా గతం నుంచి కూడా ఆయన చెప్తూ వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ హైకోర్టులో మాత్రం క్లియరెన్స్ వచ్చింది. అదేవిధంగా ఇటు గవర్నర్ కూడా పాత ఫైల్ తిరస్కరించి మళ్ళీ కొత్తగా ప్రభుత్వం నుంచి వీళ్ళిద్దరి పేర్లు తీసుకొని ఇటు అదే కోదండరాం, అదేవిధంగా ఆమీర్ ఖాన్ వీళ్ళిద్దరికీ కూడా ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటాలో ఈ పదవులు ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఉన్నటువంటి కేసు దృష్ట్యా సో దాన్ని పరిగణలోకి తీసుకొని సో వీళ్ళ ఇద్దరి ఏదైతే ఎమ్మెల్సీల పదవులను రద్దు చేస్తున్నట్టు కూడా సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. సో దీనిపై ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, న్యాయ సలహా తీసుకున్న తర్వాత ప్రభుత్వం దీన్ని రివ్యూ పిటిషన్ వెళ్ళబోతా ఉందా, లేదంటే ఏం జరగబోతా ఉంది అనేది ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొనసాగుతూ ఉంది. అయితే రాజు, దాసు శ్రావణ్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు సంచలన తీరుపై ఎమ్మెల్సీ కోదండరాం కానీ అటు ఎమ్మెల్సీ అలీఖాన్ నియామకం అయితే సుప్రీంకోర్టు రద్దు చేస్తుంది. ఈ నేపథ్యంలో కోదండరాం కానీ అలీఖాన్ కానీ ఎవరైనా స్పందించారా? ఎస్, ఇప్పటివరకైతే వీళ్ళిద్దరు కూడా ఎవరు కూడా దీనిపై స్పందించలేదు. గతంలో దీనిపై విభిన్న వాదనలు వినిపించినప్పటికీ ఎందుకంటే ఇది గవర్నర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎవరిని నియమించాలనేది ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ఆ పేర్లను ఏదైతే విభిన్న రంగాలకు చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో విభిన్న రంగాల్లో సేవలు అందిస్తున్న వారిని ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి వారిని పెద్దల సభకు పంపుతూ ఉంటుంది. ఇది శాసన మండలిలో 1/3 ఏదైతే ఉంటుందో వీళ్ళకి ఈ అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి ఆ ఇద్దరి పేర్లు విభిన్న రంగాలలో కృషి చేస్తున్నటువంటి వారికి సామాజిక సేవలు కావచ్చు, అదేవిధంగా ఇతర రంగాలలో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో సో వారికి ప్రభుత్వం గుర్తించి గవర్నర్కు నామినేట్ చేస్తారు ఈ పేర్లను. సో గవర్నర్ వాటిని పరిశీలించి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించడం జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరినైతే
ఆ ఇద్దరి పేర్లను పంపడం జరిగిందో దాన్ని గవర్నర్ రిజెక్ట్ చేయడం జరిగింది. మొదటగా కొన్ని రోజులు పెండింగ్లో పెట్టడం జరిగింది. సో అవి అలాగే పెండింగ్లో ఉండడం వల్ల వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత హైకోర్టు సూచనల మేరకు దాన్ని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి అప్పటి గవర్నర్ వాటిని తిరస్కరించడం జరిగింది. తిరస్కరించిన తర్వాత మళ్ళీ అప్పటికే కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నిర్ణయం తీసుకొని సో ఇద్దరి పేర్లను నామినేట్ చేయడంతో సో వీళ్ళ నియామకానికి అప్పటికి మార్గం సుగమమైందని చెప్పేసి కూడా అందరూ భావించడం జరిగింది. కానీ కేసు మాత్రం సుప్రీంకోర్టులో అదేవిధంగా అప్పటి నుంచి కూడా నడుస్తూ వస్తూ ఉంది. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు తీర్పు అయితే వెలువరించింది. వీళ్ళిద్దరి ఎమ్మెల్సీల పదవులను రద్దు చేస్తూ కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికైతే ఇటు ఎమ్మెల్సీ కోదండరాం కావచ్చు, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఇంతవరకైతే దీనిపై ఎక్కడా కూడా స్పందించలేదు. వాళ్ళు న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత ఏం చేయబోతా ఉన్నారు అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చింది కాబట్టి సో దీన్ని రివ్యూకి వెళ్తారా లేదంటే ఇతర ఆప్షన్స్ ఇంకేమైనా ఉన్నాయా అని ఇప్పటికే దీనికి సంబంధించి చర్చ జరుగుతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి వీళ్ళిద్దరు కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు ప్రభుత్వం నియమించింది కాబట్టి ఇటు ప్రభుత్వం ఏం చెప్పబోతా ఉంది, ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉంది దీనిపై అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అప్పటి ప్రభుత్వం ఇచ్చినటువంటి పేర్లను తిరస్కరించిన తర్వాత గవర్నర్ కోటాలో వీళ్ళ ఇద్దరి పేర్లను నామినేట్ చేసింది కాబట్టి సో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల విషయంలో ప్రభుత్వం కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు అనేది ఇక్కడ కీలకంగా మారింది. ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరు కూడా దీనిపై ఎక్కడ కూడా ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం అయితే న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై అయితే దీనిపై ఒక ఆలోచన చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ నుంచి మాత్రం ఇప్పటికే మనకు సమాచారం అందుతూ ఉంది. ఖచ్చితంగా ఈ కేసు ఏదైతే ఉందో దీనిలో ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పేసి కూడా గతం నుంచి కూడా ఇటు దాచోజు శ్రవణ్ పలుమార్లు చెప్తా వస్తూ ఉన్నారు. తాజాగా అంటే ఇటీవల కూడా ఆయనకు ఇప్పటికే ఎమ్మెల్యే కోటాల్లో అవకాశం ఇచ్చి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో అయితే తాజాగా ఈ కేసులో వాళ్ళిద్దరిని కూడా ఎమ్మెల్సీలుగా రద్దు చేయడం జరిగింది. సో మరి తదుపరి ఏం జరగబోతా ఉంది, గవర్నర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, ఎందుకంటే గవర్నర్ ఆమోదంతోనే సో వాళ్ళు ఎమ్మెల్సీలుగా కావడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఇందులో గవర్నర్ ఏం చేయబోతా ఉంది, ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చక్రి అయితే రాజు, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసలు ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతోంది? ఎందుకంటే గవర్నర్ కోటాలో ఇంతవరకు కూడా ఇట్లాంటి సంఘటనల రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరిగినటువంటి దాఖలాలు లేవని కూడా చెప్పి మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒకసారి ఏదైతే ప్రభుత్వం కొంతమంది ఎవరైతే సామాజిక సేవ కావచ్చు ఇతర రంగాలలో నిష్ణాతులైన వారి సేవలను గుర్తించి ప్రభుత్వం కొందరి పేర్లను ఇట్లాంటి నామినేటెడ్ పోస్టులకు ఏదైతే ఎమ్మెల్సీలుగా అవకాశం చేసేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. అయితే తదుపరి నిర్ణయం మాత్రం ఫైనల్ ఏదైతే నిర్ణయం మాత్రం అది గవర్నర్ నిర్ణయం మేరకే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూసాం, తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏవైతే ప్రభుత్వాలు సూచిస్తాయో పేర్లను వాటినే గవర్నర్లు ఆమోదిస్తూ వచ్చారు. కానీ ఏదైతే దాసోజు శ్రవణ్ అదేవిధంగా కుర్రా సత్యనారాయణ విషయంలో మాత్రం గవర్నర్ తీరు అందుకు భిన్నంగా ఉంది అని చెప్పేసి కూడా అప్పటికే గతంలో తీవ్ర విమర్శలు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. అదేవిధంగా ఒక పార్టీకి గవర్నర్ ఏజెంట్గా పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఒక పార్టీని ప్రధానంగా బీజేపీ పార్టీని అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీలుగా అవకాశం దాదాపు వచ్చినట్టు వచ్చి చేజారుతున్న సమయంలో సో మాకు దాచోజు శ్రవణ్ కావచ్చు ఇటు కుర్రా సత్యనారాయణ కావచ్చు బీజేపీ పార్టీపై తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. గవర్నర్పై కూడా కొంతమంది అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు కూడా కొన్ని తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం. అయితే మొత్తానికి గవర్నర్ అయితే వాటిని రద్దు చేయడం జరిగింది ఆ నియామకాలను. అదేవిధంగా మళ్ళీ కొత్తగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత మళ్ళీ ఇద్దరి పేర్లను నామినేట్ చేయడం జరిగింది. ఈ ఇద్దరి పేర్లను కూడా గవర్నర్ ఎమ్మెల్సీలుగా ఆమోదించి సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సో ప్రస్తుతము సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇవ్వడం జరిగిందో ఇద్దరు ఎమ్మెల్సీలు ఏదైతే పదవులు రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగిందో దీనిపై ఏం జరగబోతా ఉంది తదుపరి అనే చాలా ఉత్కంఠ పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే సూచించి గవర్నర్ ఆమోదింపజేసింది కాబట్టి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. ప్రధానంగా ఇటు ఎమ్మెల్సీ అమీర్ ఖాన్ అదేవిధంగా ఇటు కోదండరాం వీళ్ళిద్దరు కూడా ప్రభుత్వంతో అదేవిధంగా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఈ విషయంలో అనేది కూడా ఇక్కడ దీనికి సంబంధించి సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా కూడా
తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లోనే దీనిపై కూడా ఇటు ప్రభుత్వ వర్గాల నుంచి కావచ్చు, ఇటు కోదండరాం కావచ్చు, అమీర్ అలీ ఖాన్ నుంచి కావచ్చు స్పందన వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇది ప్రభుత్వానికి ఒక ఎదురు దెబ్బగానే చూడాలని చెప్పేసి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, ఇతర మీడియా మార్గాల ద్వారా కావచ్చు, ఈ ప్రభుత్వానికి ఒక గొడ్డలి పెట్ట లాంటిదే ఈ సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పేసి ఇప్పటికే విమర్శలు కూడా ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. చక్రి, అయితే రాజు, దాసు శ్రావణ్ పిటిషన్కి అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దాసు శ్రావణ్ స్పందించారా? వారు ఏ విధంగా నెక్స్ట్ ముందుకెళ్ళబోతున్నారు? దీనిపై ప్రస్తుతానికైతే దాసో శ్రవణ్ స్పందించలేదు. మరి కాసేపట్లోనే ఆయన స్పందించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సుదీర్ఘంగా ఆయన దీనిపై న్యాయ పోరాటం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది న్యాయ పోరాటంలో మేము గెలుస్తామని చెప్పేసి కూడా గతంలో పలుమార్లు దాసో శ్రవణ్ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఒకసారి ప్రభుత్వం ఇద్దరి పేర్లను ఇటు ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గవర్నర్కు పంపిన తర్వాత అందులో కారణాలను వెతికి ఇది రిజెక్ట్ చేయడం సరికాదని చెప్పి కూడా గతంలోనే విమర్శలు చేయడం జరిగింది. అదేవిధంగా అంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అంతకు ముందు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ కావచ్చు, ఏ ప్రభుత్వాలు కూడా గవర్నర్ కోటాలో సూచించినటువంటి పేర్లను ఎన్ని రోజులు కూడా గవర్నర్లు ఆమోదిస్తూ రావడం జరిగింది. కానీ మొన్న గవర్నర్ తమిళిసై ఇదైతే ఈ ఇద్దరు పేర్లను కూడా ఆమోదించకపోవడం, పెండింగ్లో పెట్టడం, అదేవిధంగా వాళ్ళు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి దాన్ని రిజెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈసారి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరు పేర్లను నామినేట్ చేయడం, వాళ్ళిద్దరు కూడా ఎమ్మెల్సీలుగా కావడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. అయితే ప్రస్తుతం ఆ కేసు దృష్ట్యా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం జరిగింది. ఈ తీర్పు తర్వాత ఏం జరగబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. చక్రి, అయితే రాజు, గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ అలీ ఖాన్ నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ప్రస్తుత గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకునే, ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది రాజు? చక్రి, ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి గవర్నర్ ఆఫీస్ నుంచి కూడా ఇంకా ఎట్లాంటి సమాచారం అయితే మనకు బయటికి రాలేదు. ఇంకా దీనిపై గవర్నర్ ఏం చేయబోతా ఉన్నారు, ప్రధానంగా ప్రభుత్వం కూడా ఎట్లా ముందుకు వెళ్ళబోతా ఉంది అనేది దీనిపై భిన్న రకాలుగా కూడా మనకు వాదనలు అయితే బయటికి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకసారి గవర్నర్ దీన్ని ఆమోదించారు కాబట్టి వాళ్ళు ఎమ్మెల్సీలుగా కావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, ఎందుకంటే ప్రభుత్వం సూచించిన వ్యక్తులు అదేవిధంగా గవర్నర్ ఆమోదంతో వారికి పదవులు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పుతో వాళ్ళ సభ్యత్వాలు అయితే రద్దు చేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టు రద్దు చేసిన సభ్యత్వాలు రద్దు అయిపోతాయా, నెక్స్ట్ స్టెప్ ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది మాత్రం కీలకంగా మారింది. రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్గా బ్రేకింగ్ చూస్తున్న ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీ ఖాన్లకు బిగ్ షాక్ తగిలింది. వారి నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది. కాగా వీరిద్దరూ తెలంగాణ గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా నియామకమయ్యారు. అయితే వీరి నియామకం అక్రమంగా జరిగిందని విచారణ జరిపి నియామకాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు దాసు శ్రావణ్, సత్యనారాయణలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం వారి నియామకం చెల్లదని తుది తీర్పు వెలువరించింది. ఇక ఈ తీర్పు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్ అందిస్తారు. సైదులు, చక్రి, సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎందుకంటే గవర్నర్ కోటాలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కొందరు పేర్లు నామినేట్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. అందులో ఒకరు దాసు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ, ఇద్దరిని కూడా గవర్నర్ కోటాలో బీఆర్ఎస్ పార్టీ అప్పుడు నామినేట్ చేయగా అప్పుడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఉన్నటువంటి తమిళిసై, సౌందర్య రాజన్ వాళ్ళిద్దరి నామినేట్ చేసినటువంటి ఎమ్మెల్సీలను తిరస్కరించారు. ఇక ఆ సమయంలో హైకోర్టును ఆశ్రయించారు దాసు శ్రవణ్, అదేవిధంగా కుర్ర సత్యనారాయణ. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ఆ యొక్క గవర్నర్ కోటాలో వీరిద్దరిని తిరస్కరించిన నేపథ్యంలో తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, తర్వాత ఇక గవర్నర్ కోటాలో కొందరు పేర్లని కాంగ్రెస్ పార్టీ అది ప్రస్తావించడం, తర్వాత నామినేట్ చేయడం జరిగింది. వారిద్దరితో అందరికి తెలిసిన విషయమే అమీర్ అలీ ఖాన్ సియాసిత్ పత్రిక ఎడిటర్ అన్నమాట వాళ్ళ నాన్నగారు. ఇక ఆయన కొడుకే అమీర్ అలీ ఖాన్. ఇక ఎమ్మెల్సీ ఉన్నటువంటి కోదండరాం కూడా అందరు తెలుసు, ప్రొఫెసర్ ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చాలా కీలకంగా కోదండరాం ఉన్నారు. వీళ్ళిద్దరి పేర్లని కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేయగా అప్పుడు గవర్నర్ వెంటనే ఆమోదం చెప్పింది. వీళ్ళిద్దరు ప్రస్తుతానికి ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. అయితే ఇది సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ రోజు సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎందుకంటే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటాలో బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు పేర్లు నామినేట్ చేయగా వాళ్ళిద్దరిని ఎందుకు ఆ రోజు తిరస్కరించాల్సి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు ఆమోదించాల్సి వచ్చింది అనేది ఇక్కడ ప్రశ్న అన్నమాట. సో ఇక సుప్రీంకోర్టులో ఈ విషయాన్ని సవాల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సో ఇక హీరింగ్ కూడా మరోసారి ఉంది. 17వ తారీఖు సుప్రీంకోర్టు హీరింగ్ ఉన్న నేపథ్యంలో సో ఇక తదుపరిగా ఏ విధంగా మరి తీర్పు వస్తుందో తెలియదు, కానీ స్పష్టమైతే మాత్రం సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పవచ్చు. మనకి గవర్నర్ కోటాలో నామినేట్ అయినటువంటి ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకం చెల్లదంటూ కూడా సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితమే తీర్పు చెప్పింది. ఇక గవర్నర్ నిర్ణయంపై హైకోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పుడు దాసోత్సవం కాబట్టి విచారించిన తర్వాత చేశారు. 2024 ఆగస్టు 16న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్సీకి ప్రస్తుతం అయితే కోదండరాం, అమీర్ ఖాన్ ఇద్దరు కూడా కొనసాగుతున్నారు. సో ఇక సుప్రీంకోర్టు తీర్పుతో ఇరువురు ఎమ్మెల్సీల పదవులు రద్దు అయ్యాయి. సో ఇక తర్వాత ఈ నెల మనకి సెప్టెంబర్ 17కి సుప్రీంకోర్టు హీరింగ్ లో మరొకసారి వాదన వినే అవకాశం ఉంది కాబట్టి సో తీర్పు మరి ఆ రోజు ఏ విధంగా మరొకసారి ఉండబోతుంది అనేది కూడా మనకి తెలిసే అవకాశం ఉంది. మరోసారి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మరి ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరాం కానీ అమీర్ అలీ ఖాన్ ఇద్దరు కూడా మరి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం వారిద్దరి ఎన్నిక చెల్లదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇచ్చింది. ఇది బీఆర్ఎస్ పార్టీ విజయంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా అప్పుడు గవర్నర్ కోటలో నామినేట్ చేయబడినటువంటి ఎమ్మెల్సీ దాసోత్సవాన్ని కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కుర్ర సత్యనారాయణ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆనాడు మమ్మల్ని గవర్నర్ కోటలో బీఆర్ఎస్ పార్టీని నామినేట్ చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మేము ఎలిజిబుల్ కాదు ఈ కోటాకి ఎమ్మెల్సీలుగా అని చెప్పేసి కూడా తిరస్కరించారు. మరి మేము ఎలిజిబుల్ కాదన్నప్పుడు వీళ్ళిద్దరు ఎలా ఎలిజిబుల్ అవుతారనేది ప్రశ్న అనేది కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి వాళ్ళిద్దరు కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి సో వారైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం అని చెప్పేసి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్టు కూడా కుర్ర సత్యనారాయణ చెప్తున్నారు, ఎమ్మెల్సీ దాసోత్సవం చెప్తున్నారు. సో చూడాలి మరి ఇక సెప్టెంబర్ 17కి సుప్రీంకోర్టు మరోసారి ఈ వాదనలు విననున్న నేపథ్యంలో అప్పుడు తీర్పు మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. కారణం ఏంటంటే మనకు సెప్టెంబర్ 17వ తారీఖు ఇటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇప్పుడు కోదండరాం, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ ఇద్దరు కూడా అడ్వకేట్ ద్వారా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంది, సవాల్ కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి సో ఆనాడు మనకి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. నన్ను ఇప్పుడు మీరు నేను ఆర్డర్ వచ్చినాక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి, ఆర్డర్ తర్వాత చెప్పండి. మీ కేసు ఏంటి? మీకు పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయని మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. కరెక్టే, మేము పొలిటికల్ అఫిలియేషన్స్ మాకుంటే కోదండరాం గారికి కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కదా, అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కదా. ధర్మం ఎవరికైనా, రాజ్యాంగం అనేది కుర్ర సత్యనారాయణ గారికి ఒకటి, దాసోజు శ్రవణ్కి ఒకటి, వెంకటేష్ గారికి ఒకటి, లేకపోతే మా రాజుకి ఒకటి ఉండకూడదు కదా. కాన్స్టిట్యూషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద ప్రియాంబుల్, ఈక్వాలిటీ, లిబర్టీ అని అంటే మనం అందరికీ సమానంగా రాజ్యాంగం వర్తించాలా. గవర్నర్ గారు రాజ్యాంగాన్ని సమానంగా వర్తింపజేయలేదు. మాకొక పిక్ అండ్ చూస్, సెలెక్టివ్లీ పిక్ అండ్ చూస్, మమ్మల్ని ఏమో మాకు స్పెషల్ అచీవ్మెంట్ లేదు, మాకు లాంగ్ టెన్యూర్ లేదు, లేకపోతే పొలిటికల్లీ అఫిలియేటెడ్ అని అన్నారు. మరి కోదండరాం గారు అయితే పార్టీ ప్రెసిడెంటే, తర్వాత అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ యాక్టివిజం ఉంది. మరి వాళ్ళనేమో అపాయింట్ చేస్తుంది. ఆమె మళ్ళీ ప్రెస్ నోట్ ఇచ్చింది 17 జనవరి 2023లో తనే ఒక ప్రెస్ నోట్ ఇచ్చి 24 నాడు ఒక ప్రెస్ నోట్ ఇచ్చి నేను పదవులు ఏవి నింపను అని చెప్పని
ఇక రాత్రికి రాత్రి ఏ కారణాల చేతిలో వాళ్ళు నామినేట్ చేసినారు. వాట్ ఎవర్ ఇస్ ఇట్ సార్, ధర్మం గెలవాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ గారు అన్నట్టుగా భారత సంవిధానం కాపాడబడాలా, జై సంవిధాన్. అప్పుడైతే కంప్లీట్లీ పొలిటికల్ మోటివ్ అండ్ ఇల్లాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అథారిటీ దట్ ఇస్ వెస్టెడ్ విత్ ద గవర్నర్. కాబట్టి అది సరి చేయబడుతుంది, ధర్మం గెలుస్తుందని భావిస్తుంది. హైకోర్టుకు మీరు వెళ్ళిన తర్వాత హైకోర్టులో ఏం చెప్తే మీరు సుప్రీంకోర్టుకు వచ్చారు? హైకోర్టులో ఏదైతే మమ్మల్ని గవర్నర్ గారు రిజెక్ట్ చేసినారో ఆ రిజెక్షన్ లెటర్ను రద్దు చేసినారు హైకోర్టు. 2 తర్వాత కోదండరామ్ గారి నామినేషను, గజెట్, ఆ అపాయింట్మెంట్ ఏదైతే ఉండేనో వాటిని కూడా రద్దు చేసినారు. మేము సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో స్టే ఇచ్చినారు. మీకు తెలుసు, అది 14 ఆగస్టు 2024 స్టే ఇచ్చినారు. ఆ స్టే ఇవ్వడంతో మా రిజెక్షన్ రివైవ్ అయిపోయింది. తర్వాత వాళ్ళ గజెట్ రివైవ్ అయిపోయినట్టుగా వాళ్ళు భావించి సుప్రీంకోర్టు తీర్పును తప్పుగా భావించి ఆ గజెట్ను పట్టుకెళ్ళి వాళ్ళు ఓట్ తీసుకున్నారు. అది మరి కోర్టు వాళ్ళ రద్దు చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే సార్ యాక్చువల్లీ ఆ రోజు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? సుప్రీంకోర్టు ఆ రోజు చెప్పినటువంటి అంశం ఏంటి? ఆ రోజు ఏం చెప్పింది? నోటీస్ సర్వ్ టు ద గవర్నమెంట్ అండ్ టు ద గవర్నర్ అండ్ టు ద రెస్పాండెంట్స్ టు ఎనీ అపాయింట్మెంట్ మేడ్ సబ్సిక్వెంట్లీ ఆర్ సబ్జెక్ట్ టు ద అవుట్కమ్ ఆఫ్ దిస్ ఎస్ఎల్పి అని చెప్పడం జరిగింది. దీని ఈ ఆర్డర్ ఇంపాక్ట్ ఏముండబోతుంది? వేకెంట్ ఉంటాయా, అవి మళ్ళీ ఫిల్ చేయొచ్చా, లేకపోతే కోర్టులో మ్యాటర్ ఉన్నాక ఎట్లా ఫిల్ చేస్తారు? అంటే గవర్నమెంట్ తొందరపడింది అంటారా మీరు? సరే, గవర్నమెంట్ అన్నిట్లో తొందరపడుతున్నది. వాళ్ళకి ఎక్కడన్నా నింపాదిగా ఉన్నారా వాళ్ళు? ప్రభుత్వం ఏమన్నా నింపాదిగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రూల్ బుక్ ప్రకారంగా లేదు. రేవంత్ బుక్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కాన్స్టిట్యూషనల్ రూల్ బుక్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ సార్. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల్లో, అంటే ఒకవైపు మీరు హైకోర్టుకు వెళ్ళారు, ఆ తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చారు. సో సుప్రీంకోర్టులో ఈ రోజు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మళ్ళీ 17 సెప్టెంబర్లోగా ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? అప్పటి వరకు ఈ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి విధంగా వ్యవహరించాల్సి ఉంది? సార్, ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఇంకా ఎలాబొరేట్ గా మేము ప్రెస్ మీట్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మా అడ్వకేట్లు కూడా చెప్తారు. బట్ ఇవాళ ఏంటి అంటే ఆగస్ట్ 14, 2024 నాడు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ను, ఇంటరిమ్ ఆర్డర్ను మోడిఫై చేయడం అయింది. తదనంతరం జరిగినటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా ఆనల్ చేస్తాము అని చెప్పడం అయింది. కాబట్టి ధర్మం గెలిచినట్టుగా భావిస్తా ఉన్నాము. అయినప్పటికీ కూడా ఇంకా ఈ మ్యాటర్ పెండింగ్ లో ఉంది, సబ్జుడైజ్. వీరు కుర్ర సత్యనారాయణ గారు ఎరుకల సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక గిరిజన బిడ్డ, ఒక వెటరన్ సోషల్ వర్కరు. వారికైనా న్యాయం జరుగుతుంది డైరెక్ట్గా. ఒకటి. రెండవది ఏంటి అంటే ఎవరికి లాభం జరుగుతుంది అనేది ప్రథమం కాదు. మీరు మీడియా బిడ్డలు, మీరు ఏ వ్యక్తికి లాభం జరగొద్దు, సంస్థలకు లాభం జరగాల, వ్యవస్థలకు లాభం జరగాల, రాజ్యాంగానికి లాభం జరగాల. రాజ్యాంగానికి అతీతంగా ఏ శక్తులు, వ్యక్తులు కూడా రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరించకూడదు. ఎదర్ ఇట్ ద గవర్నర్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఇండివిజువల్స్ లైక్ అస్ ఆల్సో. కాబట్టి ఇది భారత రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేస్తున్న వాళ్లకు ఒక మంచి మెసేజ్గా భవిష్యత్తు ఉండబోతుందేమో అని అనుకుంటా ఉన్నాను. బట్ ఇది మ్యాటర్ సబ్జుడైజ్ కాబట్టి దయచేసి నన్ను ఇంతకంటే ఎక్కువ మీరు డ్రిల్ చేయకండి. ఇది రిజెక్ట్ చేసినప్పుడు గవర్నర్ గా సౌందరరాజన్ ఉన్నారు, తమిళసై సౌందరరాజన్. ఆ విషయంలో గతంలో కూడా కొంత కాంట్రవర్సీ అయ్యాయి కామెంట్స్. సో ఇప్పుడు రాజకీయంగా ఆమె బయట ఉన్నారు కాబట్టి మీరు ఏం మాట్లాడతారు ఆమెకు సంబంధించి, మీ రిజెక్షన్ సంబంధించి? ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్. వారు రాజ్యాంగాన్ని బాగా చదివితే మంచిది అనుకుంటున్నాను. రాజ్యాంగం ఇంకా బాగా చదువుకోవాలి, ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చున్న వాళ్ళు చదవాలి. ఇప్పుడు వదిలే అన్నది పెద్ద ముచ్చట అదంతా. కానీ సెప్టెంబర్ 15 నాడు రాజ్యాంగ వ్యవస్థ గురించి మాట్లాడదాం. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇది ఇట్స్ అ గుడ్ డెసిషన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అని నేను భావిస్తా ఉన్నాను. ఇట్స్ అప్హోల్డింగ్ ద కాన్స్టిట్యూషనల్ స్పిరిట్. తర్వాత హైకోర్టు ఆర్డర్ను అప్హోల్డ్ చేసినట్టుగా భావిస్తా ఉన్నాం. బట్ ఆర్డర్ చూసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి హైకోర్టు ఆర్డర్ పైన ఈ రోజు స్టే విధించింది కదా. హైకోర్టు ఆర్డర్ పైన స్టే డిలేట్ అన్నాడు. ఎట్లా స్టే స్టే డిలేట్ అన్నాడు. సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ స్టేను డిలీట్ చేసినారన్నారు. వారు ఏదైతే సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్పై స్టే ఇచ్చినారు కదా, దాని తర్వాత జరిగినటువంటి ఒక పర్యవసాన
కార్యక్రమాలన్నీ కూడా రద్దు అన్నట్టుగా మాట్లాడినారు. సో ఇట్స్ అన్ ఓపెన్ థింగ్ దట్ దాని తర్వాత జరిగింది ఏంది ఒకటే ఒకటి ఓతు, ఆ ఓతు రద్దు అన్నట్టుగా అనిపిస్తుంది. ఓటు రద్దయితే మళ్ళీ మీకు అవకాశం ఉంటుందా నిజంగా? మళ్ళీ సెప్టెంబర్ 17 నాడు హియరింగ్ ఉంది కదా, సుప్రీంకోర్టు చెప్పాలి కదా. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రపోజ్ చేసిన వాళ్ళకి ఇస్తుందా ఛాన్స్? మళ్ళీ పాత వాళ్ళకి ఉంటుందా? ఈ విషయంలో మీకున్నటువంటి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మా ప్రపోజల్స్ మీ దగ్గర పెండింగ్లు ఉన్నాయి. వాటి మీద మీరు నిర్ణయం తీసుకోకుండా మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రేనియస్ ఫోర్స్ వచ్చి మళ్ళీ ఇంకొక రికమెండేషన్ సేమ్ అంశంలో చేస్తే మీరు ఏం చేస్తారు? అరే ముందు వచ్చినారు కదనే, మరి వీళ్ళకి న్యాయం చేయాలనాలి కదా. ద సేమ్ లాజిక్ ఈజ్ అప్లికబుల్. గవర్నమెంట్ ఒకసారి ఒక అగ్రిమెంట్ కానీ ఒక డెసిషన్ కానీ తీసుకున్న తర్వాత ప్రభుత్వాలు మారినంత మాత్రాన నిర్ణయాలు అంత ఈజీగా మారకూడదు కదా. మారితే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది చెప్పండి? చౌన్ గారు అప్పుడు పాత గవర్నర్ వెళ్ళిపోయారు, కొత్త గవర్నర్ యాక్సెప్ట్ చేశారు కదా, అంటే అప్పుడు ఈ మ్యాటర్ న్యాయస్థానంలో ఉంది, దీంట్లో జోక్యం చేసుకోవద్దు అనేది ఒక